ఏ హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను 2013లో రిలీజ్ అయిన పోరింగ్ అనే బెంగాలీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఈ మూవీలో 7th క్లాస్ చదివే పోరింగ్ ని తన పేరెంట్స్ ఇంకా స్కూల్లో టీచర్ ఏదో విధంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. దాంతో సూసైడ్ చేసుకుని చనిపోదాం అనుకుంటాడు. కానీ అదే టైంలో తన లైఫ్ లోకి మిత్ర అనే టీచర్ వస్తుంది. ఆమెను చూసిన పోరింగ్ తను ఇష్టపడడం మొదలు పెడతాడు. ఆ తర్వాత తనకి ఎదురైన సమస్యలు ఏంటి, తను వాటి నుంచి ఎలా బయటకు వచ్చాడో తెలియాలంటే వెంటనే వీడియోలోకి వెళ్ళిపోద్దాం. ఫ్రెండ్స్, ఈ జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారనేది ఈ మూవీలో చాలా క్లియర్ గా చూపెట్టారు. ఈ వీడియో ఎండింగ్ లో ఒక రీల్ ఇన్సిడెంట్ ని మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మూవీ స్టార్ట్ అవ్వడంతోనే ఒక అందమైన అమ్మాయి టీచర్ లాగా రెడీ అవ్వి అన్ని సబ్జెక్ట్ లో వచ్చిన మార్క్స్ ని చదువుతూ ఉంటుంది. తన ఎదురుగా పోరింగ్ కూర్చొని ఉంటాడు. మనోడు తను చదివే మార్క్స్ రిజల్ట్స్ పట్టించుకోకుండా ఆమె వైపు అదే పనిగా చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఇదంతా పోరింగ్ కళ అని అర్థమవుతుంది. ఇంకా చేసేదేమీ లేక పాప మనోడు డిసప్పాయింట్ అవుతూ నిద్రలేస్తాడు. ఈ మూవీలో పోరింగ్ కి తన మైండ్ లో 2 వాయిస్లు వినిపిస్తూ ఉంటాయి. ఒకటి మేల్ వాయిస్, ఇంకోటి ఫీమేల్ వాయిస్. మేల్ వాయిస్ ఎప్పుడు పోరింగ్ తప్పుల్ని సమర్థిస్తుంది, కానీ ఫీమేల్ వాయిస్ అన్ని మంచి పనులే చేయాలని చెబుతూ ఉంటుంది. ఇప్పుడు ఫీమేల్ వాయిస్ మాట్లాడుతూ ఈ రోజు నీ రిజల్ట్స్ అని మీ నాన్నకి తెలుసా అని అడుగుతుంది. దానికి పోరింగ్ లేదనుకుంటా, ఆయన లేచేలోపు నేను బయటికి వెళ్ళిపోతానని చెప్పి అంటూ ఉంటాడు. ఇలా పోరింగ్ ఇంకా తన మైండ్ లో వాయిస్ లో మనకి బ్యాక్గ్రౌండ్ లో వినిపిస్తూ ఉంటాయి. కట్ చేస్తే సీన్ స్కూల్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. క్లాస్ లో హిస్టరీ టీచర్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇస్తూ ఎవరెవరు ఫెయిల్ అయ్యారు, ఎవరెవరు నెక్స్ట్ క్లాస్ కి ప్రమోట్ అయ్యారని చెబుతూ ఉంటాడు. క్లాస్ లో ఉన్న వాళ్ళంతా ఇవాళ మన పని అయిపోయిందిరా బాబు అన్నట్టుగా కూర్చొని ఉంటారు. లాస్ట్ కి పోరింగ్ రిజల్ట్స్ లో ఫెయిల్ అయ్యడానికి వస్తుంది. ఎందుకంటే మనోడు ఎగ్జామ్ పేపర్ లో షాజహాన్ ముంతాజ్ లో లవ్ స్టోరీ రాస్తాడు. రియాలిటీలో కూడా ఎంతమంది ఎగ్జామ్స్ లో ఎన్ని సినిమా స్టోరీస్ రాసుంటారులే. కానీ పాప మనోడు దొరికిపోతాడు. దాంతో సార్ క్లాస్ అందరి ముందు తన పరువు తీసేస్తాడు. ఫెయిల్ అయితే మరి ఇంటికి వెళ్ళిన తర్వాత నాన్న పెళ్లి చేస్తాడు కదా. నెక్స్ట్ సీన్ లో రిజల్ట్స్ కార్డు తీసుకుని పోరింగ్ ఇంకా తన ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళు కొట్టే దెబ్బల్ని ఎలా తప్పించుకోవాలా అని చెప్పి ప్లాన్ చేస్తుంటారు. ఇంతలో తన బెస్ట్ ఫ్రెండ్ లట్టు అక్కడికి వచ్చి ఎగ్జామ్స్ లో పాస్ అవ్వాలంటే చదవాల్సిన పని లేదురా, చీటింగ్ చెయ్యాలంటే నన్ను చూడండి, మా నాన్న మా తాత మీ అందరం చీటింగ్ చేసే పాస్ అయ్యామని చెబుతాడు. క్లాస్ అయిపోయిన తర్వాత లట్టు స్కూల్ బయట షాప్ వాడి దగ్గరికి వెళ్లి డబ్బులు ఇచ్చి తన ఫోన్ లో బొమ్మలు ఎక్కించుకుంటూ ఉంటాడు. బొమ్మలంటే మీరు అనుకున్నవే, అమ్మాయిల న్యూడ్ ఫోటోస్ ని తన ఫోన్ నుంచి షేర్ చేసుకుంటూ ఉంటాడు. ఫ్రెండ్స్, నేనైతే 7th క్లాస్ లో ఉన్నప్పుడు ఫాస్ట్ గా స్కూల్ నుంచి ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్లి అమృతం సీరియల్ చూసేవాడిని. వీళ్ళు చూడండి డైరెక్ట్ గా బొమ్మలు చూస్తున్నారు. ఎంతగా 7th క్లాస్ లో మీరేం చేశారో కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే పోరింగ్ ఒక లేఖ దగ్గర కూర్చొని తన ఫెయిల్ అయిన విషయం వాళ్ళ నాన్నకి తెలిస్తే ఏం జరుగుతుందా అని చెప్పి భయపడుతుంటాడు. ఇంకా లట్టు మనోడి దగ్గరికి వచ్చి రిజల్ట్స్ విషయం మర్చిపో, నీకు ఒక మంచి సర్ప్రైజ్ ఇస్తాను రా అని వాళ్ళ సీక్రెట్ ప్లేస్ అయిన క్లబ్ హౌస్ కి తీసుకెళ్లి ఒక బాక్స్ లో లేడీస్ ఇన్నర్ వేర్ ని చూపిస్తాడు. కానీ పోరింగ్ మాత్రం తన రిజల్ట్స్ గురించి ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్లేసరికి వాళ్ళ నాన్న బ్యాట్ పట్టుకుని రెడీగా ఉంటాడు. ఇంకా మన వాడిని పెచ్చ కొట్టుడు కొట్టి ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడు. అంతేకాకుండా పోరింగ్ ను ఒక హోటల్ దగ్గరికి తీసుకువెళ్లి పని చేస్తానే కానీ నీకు అన్నం పెట్టనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత వాళ్ళ అమ్మేలే తన ఇంటికి తీసుకొస్తుంది. పోరింగ్ ఒక అన్ని కూడా ఉండేవాడు, కానీ తనకు మలేరియా రావడంతో చనిపోతాడు. నెక్స్ట్ డే పోరింగ్ సూసైడ్ చేసుకుని చనిపోదామని లెటర్ లో నా చావుకి మా నాన్నే కారణమని రాస్తూ ఉంటాడు. ఇంతలో మనోడు స్కూల్ కి మిత్ర అనే టీచర్ వస్తుంది. తను చూడడానికి చాలా అందంగా ఉండడంతో అందరికీ బాగా నచ్చేస్తుంది. ఫస్ట్ డే క్లాస్ చెప్పడం మొదలు పెట్టకుండా క్లాస్ లో ఒక్కొక్కరిని వాళ్ళ స్పెషల్ టాలెంట్స్ ఏంటని చెప్పి అడుగుతుంది. దాంతో క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ తను ఇంప్రెస్ చేయాలని రకరకాల జంతువుల్లాగా సౌండ్ చేయడం మొదలు పెడతారు. పోరింగ్ కూడా లైన్ ఆకలితో ఉన్నప్పుడు కోపంగా ఉన్నప్పుడు ఎలా సౌండ్ చేస్తుందా అని చెప్పి చేసి చూపెడతాడు. దాంతో మిత్ర ఇవన్నీ నీకు ఇంత కరెక్ట్ గా ఎలా తెలుసు అని అడుగుతుంది. దానికి పోరింగ్ నేను డిస్కవరీ, యానిమల్ ప్లానెట్ లాంటి ఛానల్స్ చూస్తాను, నాకు నేచర్ అంటే చాలా ఇష్టం అని చెబుతాడు. కానీ తన ఫ్రెండ్స్ మాత్రం పోరింగ్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యాడని చెప్పి ఎగతాళి చేస్తుంటారు. ఇప్పుడు మిత్ర మాట్లాడుతూ ఎగ్జామ్స్ ఒకటే లైఫ్ కాదు, మనకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో సక్సెస్ అవ్వచ్చు అని చెబుతుంది. పోరింగ్ అందరూ తిట్టేవాళ్లే, కానీ మిత్ర లాగా ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరూ లేరు. దాంతో మనోడు హీరోలాగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. మిత్రాన్ని కూడా బాగా ఇష్టపడతాడు. కానీ క్లాస్ లో మిగతా వాళ్ళంతా తనని చూడడానికి చాలా అందంగా ఉందని, కోకోకోలా బాటిల్ లాగా పర్ఫెక్ట్ షేప్ ఉందని చెప్పి మాట్లాడుతుంటారు. నెక్స్ట్ సీన్ లో మిత్ర సోషల్ టీచర్ ని కలిసి పోరింగ్ ఎగ్జామ్స్ ఎలా రాశాడని కనుక్కుంటుంది. అదే రోజు ఈవినింగ్ పోరింగ్ మిత్రాన్ని ఫాలో అవుతూ తన వెనకాల ఇంటి వరకు వెళ్తాడు. ఇప్పుడు మిత్ర మాట్లాడుతూ నువ్వు అందరు స్టూడెంట్స్ లా కాదు, నీకు ఇమేజినేషన్ అనే గొప్ప టాలెంట్ ఉంది, కాబట్టి నువ్వు రోజు ఏం ఆలోచిస్తున్నావు అదంతా ఒక పేపర్ మీద రాసివ్వని చెప్పి అంటుంది. మిత్ర పొగడడంతో మనోడు గాల్లో తేలుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే పోరింగ్ వాళ్ళ అమ్మ ఇంట్లో పచ్చళ్ళు తయారు చేసి వాటిని అమ్మడానికి స్కూల్ కు వస్తుంది. అప్పుడు మిత్ర తన దగ్గరికి వెళ్లి పోరింగ్ చాలా మంచివాడు, తన ఎగ్జామ్ పేపర్ నేను చూశాను, హెల్ప్ చేస్తే చాలా బాగా చదువుతాడు, నా దగ్గర ట్యూషన్ కి పంపించండి, ఫీజు కూడా ఇవ్వక్కర్లేదని అంటుంది. దానికి వాళ్ళ అమ్మ కూడా సరే అని ఒప్పుకుంటుంది. ఇంకా మనోడు మిత్ర దగ్గర ట్యూషన్ కి రావడం మొదలు పెడతాడు. తన ఇమేజినేషన్ అన్నింటినీ ఒక బుక్ లో రాసి మిత్రకి వినిపిస్తుంటాడు. అంతేకాకుండా తన అన్నయ్య ఎలా చనిపోయాడు అనేది కూడా చెబుతుంటాడు. ఇలా రోజు రోజుకి వీళ్ళిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. ఇదంతా చూసిన లట్టు నేను నీ బెస్ట్ ఫ్రెండ్ కదా, నన్ను కూడా ట్యూషన్ కి తీసుకువెళ్ళని చెప్పి పోరింగ్ ను అడుగుతాడు. కానీ పోరింగ్ మాత్రం ఫ్రెండ్షిప్ విత్ ఫ్రెండ్షిప్, పర్సనల్ లైఫ్ ఈజ్ పర్సనల్ లైఫ్ అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అదే రోజు ఈవినింగ్ ట్యూషన్ లో మిత్ర తన బాయ్ ఫ్రెండ్ సదాతో కాల్ మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా మనోడికి ఫుల్ గా కోపం వచ్చేస్తుంది. అయినా
కానీ అక్కడే కూర్చొని ఫోన్ మాట్లాడుతున్న మిత్రాన్ని అదే పనిగా చూస్తూ ఉంటాడు. వెళ్లే ముందు తన ఇన్నర్వేర్ ని ఇంటికి తీసుకువెళ్లి మాస్టర్బేట్ చేసుకుంటాడు. తర్వాత రోజు మిత్రాన్ని కలవడానికి సదా ఇంటికి వస్తాడు. అదే టైంకి లట్టు మిత్రకి ఫ్రూట్స్ ఇవ్వడానికి వచ్చి తను కూడా స్టేషన్ కు వస్తా అని చెప్పి అడగడానికి ట్రై చేస్తాడు. కానీ మిత్ర తన మాటలు పట్టించుకోకుండా నేను 2 రోజుల పాటు కోల్కతా వెళ్తున్నాను, పోరింగ్ స్టేషన్ కి రావద్దని చెప్పమంటుంది. కానీ లట్టు ఆ విషయం పోరింగ్ కి చెప్పకుండా క్లాస్ లో అందరికి జరిగిందంతా చెప్తాడు. దాంతో స్కూల్లో మిగతా స్టూడెంట్స్ అంతా కలిసి పోరింగ్ ఆట పట్టిస్తూ ఉంటారు. 2 డేస్ తర్వాత మిత్ర కోల్కతా నుంచి వచ్చేస్తుంది. ఆ రోజు పోరింగ్ బర్త్డే అవడంతో మిత్ర తన ఇంటికి తీసుకువెళ్లి కేక్ కట్ చేపించి తనకి ఫోన్ లేదని క్లాస్ లో మిగతా పిల్లలందరూ ఏడిపిస్తున్నారు కాబట్టి తనకు ఒక మొబైల్ ఫోన్ గిఫ్ట్ గా ఇస్తుంది. పోరింగ్ దాంతో మిత్రాన్ని ఫొటోస్ తీస్తూ ఉంటాడు. మిత్ర పోరింగ్ కోసం మంచి ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి పెడుతుంది. అంతేకాకుండా కూల్ డ్రింక్ తాగుతూ పోరింగ్ మ్యూజిక్ పెట్టడంతో సరదాగా డాన్స్ చేస్తుంది. పోరింగ్ అదంతా ఫోన్ లో రికార్డ్ చేస్తాడు. నెక్స్ట్ డే స్కూల్లో ఆ ఫోన్ లట్టు చూసి తనకి ఇవ్వమని చెప్పి పోరింగ్ అడుగుతాడు. కానీ పోరింగ్ మాత్రం కుదరదని చెప్పి ఫోన్ బ్యాగ్ లో పెట్టేసి బయటికి వెళ్తాడు. ఇంకా లట్టు అదే మంచి ఛాన్స్ అని చెప్పి దాంట్లో ఉన్న ఫొటోస్ వీడియోస్ అన్ని తన మొబైల్ లోకి షేర్ చేసుకుంటుంటాడు. అంతేకాకుండా బయట ఉన్న షాప్ వాడికి ఆ వాటన్నిటిని అమ్మేస్తాడు. అలా మిత్ర ఫొటోస్ అండ్ వీడియోస్ బాగా వైరల్ అవుతాయి. స్కూల్లో టీచర్స్ అందరూ మీటింగ్ లో తనకి బాగా క్లాస్ వీగుతారు. ఊర్లో ఉన్న వాళ్ళు కూడా మిత్రాన్ని తిడుతూ ఉంటారు. దాంతో మిత్ర పోరింగ్ ని స్టేషన్ కి రావద్దని చెప్పి దూరం పెడుతుంది. కానీ మనోడు మాత్రం తన్నే ఫాలో అవుతూ తిరుగుతాడు. జరిగిందంతా తెలిసి పోరింగ్ ని స్కూల్ నుంచి పంపించేస్తారు. దాంతో వాళ్ళ నాన్న మనోడిని పెచ్చకొట్టుడు కొడతాడు. తర్వాత పోరింగ్ వాళ్ళమ్మ మిత్ర దగ్గరికి వెళ్లి మీ వల్ల నా భర్త నా కొడుకుని ఈ విధంగా కొట్టాడు, దయచేసి వాడిని వదిలేయండి అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. తను ఎంత మంచి చేయాలని చూసిన ఇలా జరిగిందని చెప్పి మిత్ర బాధపడుతుంది. నెక్స్ట్ సీన్ లో పోరింగ్ వాళ్ళ సీక్రెట్ ప్లేస్ అయిన క్లబ్ హౌస్ కి వెళ్తాడు. అక్కడ లట్టును చూసి జరిగిందంతా తన వల్లే అని చెప్పి వీళ్ళిద్దరూ కొట్టుకుంటుంటారు. ఇంతలో అక్కడికి మిత్ర బాయ్ ఫ్రెండ్ సదా వచ్చి కొన్ని పార్సల్స్ అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు. ఆ పార్సల్ లో గన్ ఉండడం చూసిన లట్టు వాళ్ళు షాక్ అయిపోతారు. పోరింగ్ జరిగిందంతా మిత్రకి చెబుతాడు. ఇప్పుడు మిత్ర మాట్లాడుతూ ఈ విషయం గురించి ఎక్కడా మాట్లాడుకు, రేపు ఉదయం మన ఇద్దరం వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దామని అంటుంది. కట్ చేస్తే మిత్ర సదా కూర్చొని మన గురించి పోరింగ్ కి తెలిసిపోయింది, ఇక్కడ నుంచి పారిపోవాలని చెప్పి మాట్లాడుకుంటుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ పోరింగ్ మిత్ర కోసం తన ఇంటికి వస్తాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో లట్టు దగ్గరికి వెళ్లి చెబుతాడు. ఇక్కడ లట్టు మాట్లాడుతూ నువ్వు జరిగిందంతా పోలీసులకి చెప్పు, అప్పుడు నువ్వు హీరో అయిపోతావు, నిన్ను తిరిగి మళ్ళీ స్కూల్లో జాయిన్ చేసుకుంటారని సలహా ఇస్తాడు. పోరింగ్ జరిగిందంతా పోలీసులకి చెప్పేస్తాడు. ఇక్కడే మూవీలో పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి సదా మిత్ర ఇల్లీగల్ గా వెపన్స్ స్మగ్లింగ్ చేస్తూ ఉంటారని, వాళ్ళు ఇప్పుడు కోల్కతాలో తిరుగుతున్నారని చెప్పి టీవీలో చూపెడుతూ ఉంటారు. ఇదంతా చూసిన పోరింగ్ మిత్రాన్ని కలవడానికి తన సైకిల్ అమ్మేసి కోల్కతా వెళ్తాడు. కానీ మిత్ర ఎక్కడ కనపడపోవడంతో బ్రతకడానికి ఒక హోటల్లో పనిచేస్తుంటాడు. అక్కడ కూడా తనకి కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు. తను అడిగే వాళ్ళు కూడా ఎవరూ లేరు కదా, ఇంకా వాళ్ళతో కలిసి తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తుంటాడు. అలా అనుకోకుండా ఒక రోజు న్యూస్ పేపర్ లో మిత్ర సదాల్ని అరెస్ట్ చేశారని చెప్పి న్యూస్ వస్తుంది. అది చూసిన పోరింగ్ ఇన్స్పెక్టర్ ని కలిసి మిత్రాన్ని కలవడానికి తను వాళ్ళక్క అని చెప్పి అబద్ధం చెబుతాడు. అయినా కానీ ఇన్స్పెక్టర్ ఒప్పుకోవడంతో ఎలా అయినా బ్రతిమలాడి మిత్రాన్ని కలవడానికి జైలుకి వెళ్తాడు. తను చూసిన మిత్ర మాట్లాడుతూ నువ్వు ఇంత దూరం ఒక్కడే ఎలా వచ్చావు, దయచేసి ఇంటికి వెళ్ళిపో, నీకు ఒక అక్కలాగా చెబుతున్నాను, మీ అమ్మ నాన్నకి నువ్వంటే చాలా ఇష్టం, నేను నీకు లెటర్స్ రాస్తూ ఉంటాను, నేను బయటికి రాగానే నేను వచ్చి కలుస్తానంటుంది. తన మాటలు విన్న పోరింగ్ తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. తను చూసి ఊర్లో వాళ్ళంతా చాలా సంతోషిస్తారు. ఇలా ఈ మూవీ ఇక్కడితో ఎండ్ అవుతుంది. నిజానికి పోరింగ్ మాత్రమే కాదు, ఈ జనరేషన్ లో చాలా మంది ఇలానే ఉన్నారు. ఇల్లు వదిలేసి కలకత్తా వెళ్ళిన పోరింగ్ కి ఏదైనా జరిగి ఉండొచ్చు కదా, పిల్లల్ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. సో నేను రియల్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్ ని మీతో షేర్ చేసుకుంటానని వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా. అసలు ఏం జరిగిందంటే రీసెంట్ గా తమిళనాడు నుంచి కొంతమంది అమ్మాయిలు ఈ బీటీఎస్ మీద ఉన్న పిచ్చితో కొంత మనీ కలెక్ట్ చేసుకొని ఎలా అయినా బీటీఎస్ మెంబర్స్ కావాలని తమిళనాడు నుంచి బోర్డర్ వరకు ట్రైన్ లో వెళ్లి అక్కడ నుంచి కొరియా వరకు షిప్ లో వెళ్దామని చెప్పి ప్లాన్ చేశారు. ఆల్మోస్ట్ బోర్డర్ వరకు వెళ్ళాక వాళ్ళకి కొరియాకి షిప్ లో వెళ్ళలేమని చెప్పి అర్థమవ్వి ఇంటికి తిరిగి వెళ్ళిపోదామని చెప్పి రైల్వే స్టేషన్ కి వచ్చేసారు. ఇంకొక పక్క వాళ్ళ ఇంట్లో వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వెతకడంతో సీసీటీవీ ద్వారా వాళ్ళ బోర్డర్ వరకు వెళ్లి తిరిగి వచ్చేసారని అర్థమయ్యింది. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఇది ఎందుకు చెబుతున్నానంటే ఒక్కసారి మన ఇల్లు వదిలి బయటికి వెళ్ళిన తర్వాత అసలు బయట ఏం జరుగుతుంది, అందులో చిన్నపిల్లలకి ఎన్ని జరుగుతున్నాయి అనేది ఎవరో చెప్పలేరు. ఆ తమిళనాడు అమ్మాయిలు తిరిగి ఇంటికి జాగ్రత్తగా వచ్చేసారు కాబట్టి సరిపోయింది. జస్ట్ ఇమేజిన్ చేసుకోండి అసలు వాళ్ళకి ఏదైనా జరిగి ఉంటే. సో ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉండి ఉంటారు. రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ వాళ్ళకి అర్థమయ్యేలాగా ఏది మంచి ఏది చెడు అని చెప్పి మనమే వాళ్ళకి చెప్పాలి. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మంది. సో ఇది ఫ్రెండ్ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.